ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఒక లాటస్ రెక్టమ్. అట్లాగే ఇది ఒక లాటస్ రెక్టమ్ కదండి. ఇది ఒక లాటస్ రెక్టమ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ అనేది అనదర్ లాటస్ రెక్టమ్. సార్ ఎలిప్స్ ఈ వాల్యూ బిట్వీన్ 0 and 1 కదా సార్? అవునమ్మా. సో దిస్ ఈస్ 0 x is equal to latus rectum is x is equal to minus AE. ఇప్పుడు ఈ కండిషన్ లో ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కడదామండి. ఇది ఎల్, ఇది ఎల్ డాష్ అనుకోండి. ఎక్స్ కోఆర్డినేట్ మారదు కాబట్టి ఏఈ కామా ఎల్ అనుకుందాం. ఇది లైస్ ఆన్ దిస్ కదండి. అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామా వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 లో ఏఈ కామా ఎల్ ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎందుకంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కాబట్టి. ఏఈ కామా ఎల్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ క్యాన్సిల్. అది పంపించండి అమ్మ. అప్పుడు ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 మైనస్ ఈ స్క్వేర్, ఇది 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే ఇది బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. మనకు ఆల్రెడీ ఈ కండిషన్ లో మనకు తెలుసు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అంటే ఈ 1 మైనస్ ఈ స్క్వేర్ ప్లేస్ లో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ. అంటే ఈ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమైపోయినాయి అండి? మనకి ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఒకటి ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ ఏమవుతున్నదండి? ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటేంటి వచ్చాయండి? ఒకటి ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ, ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈకి. సిమిలర్ వే ఇటు సైడ్ కూడా అంతే కదండి, సేమ్ నరేషనే కదండి. ఇక్కడ ఏ పాయింట్ ఉంటుందండి? ఇక్కడికి తేడా ఏంటి? ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కండిషన్. ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కండిషన్. కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది అంటే దిస్ ఈస్ మైనస్ ఏఈ కామా సేమ్ నొరేషన్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. అంటే టోటల్ గా చూడండి, కోడ్రెంట్స్ అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ కాబట్టి 2 ప్లస్లే, ఇది సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి నెగిటివ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి 2 నెగిటివ్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ కాబట్టి పాజిటివ్ నెగిటివ్. ఇది కండిషన్. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే కండిషన్ ఏమొచ్చిందండి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ. అంటే హారిజంటల్ గా ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉందా, ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉందండి? ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మేజర్ యాక్సిస్, మేజర్ లెంత్ ఎంత అవుతుందండి? మేజర్ లెంత్, మేజర్ యాక్సిస్ లెంత్ is equal to 2a. This is called minor axis. ఎందుకంటే నేను ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాను అనుకోండి, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి. అంటే ఈ ఎలిప్స్ అనేది వై యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఒకటి 0 కామా బి దగ్గర అయితే ఇంకొక పాయింట్ అనేది 0 కామా మైనస్ బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అనేది 2. అంటే మీకు 2a డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందా, 2b డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందా? ఈ హారిజంటల్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్. దిస్ ఈజ్ స్మాల్ గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ లెంత్ 2a, మైనర్ యాక్సిస్ లెంత్ 2b. ఆల్రెడీ ముందుగానే మనం కన్సిడర్ చేసాం. ఏంటి కన్సిడర్ చేసాము?
ఏ గ్రేటర్ దాన్ బి, ఏ కన్నా బి కన్నా ఏ పెద్దది అని. మేజర్ యాక్సిస్ లెంత్ 2a, మైనర్ యాక్సిస్ లెంత్ 2b. 0, b, 0, b ని మనం వెర్టిసిస్ అనము. చూడండి మరి ఇక్కడ ఏ కామా 0 మైనస్ ఏ కామా 0 అని వెర్టిసిస్ అన్నాం. మరి సేమ్ గా 0, b, 0, మైనస్ b ని కూడా వెర్టిసిస్ అనాలిగా? అనకూడదు. ఈ ఎలిప్స్ అనేది y యాక్సిస్ ని టచ్ చేస్తాందే తప్ప 0, b, 0, b దగ్గర దాన్ని వెర్టిసిస్ అనకూడదు. ఎందుకు వెర్టిసిస్ అనకూడదు అంటే ఆల్రెడీ మనం ఈ డిస్టెన్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వెర్టిసిస్ అంటే అర్థం ఏంటి? కోనిక్ ఇంటర్సెక్ట్ యాక్సిస్. వెర్టెక్స్ డెఫినేషన్ ఏంటండి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కోనిక్ అండ్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ వెర్టిసిస్. రాయండి అమ్మాయి. ఓకేనండి. సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ అంటే ఆరిజిన్ 0, 0. వెర్టిసిస్ అంటే +or-a, 0. సిఎస్ అంటే ఇది ఫోకస్ కాబట్టి 2 ఫోకస్లు ఉంటాయి. +or-ae, 0 ఫోకస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. కాబట్టి x +or-a/e. అట్లాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే x =ae. ఈ ae, l ని x² ఇది మన ప్రూఫ్ అండి. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎట్లా వస్తుందో అది ప్రూఫ్. x² a² + y² b² = 1. ఇఫ్ యాక్సిస్ ఈజ్ y, దాని యాక్సిస్ ఈజ్ y యాక్సిస్ అనే తర్వాత మాట్లాడతాం. దీన్ని రొటేట్ చేస్తాం. నాన్న రైట్ సైడ్ డౌన్ స్టెప్. అంటే ఇది ఏంటంటే x² a² + y² b² = 1 కదా. ఈ 1 అయినప్పుడు మనకి ఖచ్చితంగా లాటస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి x ae కన్ఫర్మ్ గా తెలుసు. ఈ y వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని l అనుకున్నాను. ae, l అనే దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే l² = b² × 1 - e² వచ్చింది. కానీ మనకి b² = a² × 1 - a² కదా అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్ యొక్క డెఫినేషన్ అంటే b² = a² × 1 - a². అంటే 1 - e² ప్లేస్ లో b²/a² ని సబ్స్టిట్యూషన్ చేశాను. సెంటర్ 0, 0. టీవీ అంటే ఇక్కడ టీవీ గురించి మాట్లాడకూడదు. అది పరాబోలా వేరు. పరాబోలా ఏంటంటే ఓపెన్ ఎండ్ వర్డ్, ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా. యాక్చువల్ గా అక్కడ కూడా 2 వెర్టిసిస్ సెంటర్ ఉంటుంది. కాకపోతే కోఇన్సిడెన్స్ అయిపోతాయి అక్కడ. ఈ పాజిటివ్ ఎలిప్స్ కదా సార్, దెన్ నెగిటివ్ రాదు కదా. నెగిటివ్ రాదమ్మా. ఈ ఎలిప్స్ ఎసెంట్రిసిటీ ఆల్వేస్ పాజిటివ్. రాస్తారండి? h, k షిఫ్ట్ చేస్తాను. చెప్తాను. ఇది అయ్యాక రాసుకుందాం. ఇది రాస్తారండి? మేజర్ యాక్సిస్ లెంత్ అనేది 2a. అంటే a > b అయితే మేజర్ యాక్సిస్ అంటాం. ఇది రాస్తారు కదండి? సే ఎనీవన్ yes? రైట్ అన్న. ఇప్పుడు ఈ సెంటర్ ని నేనేమంటానంటే ఆరిజిన్ ని h, k కి షిఫ్ట్ చేశాను అనుకోండి. ఆరిజిన్ ని h, k కి షిఫ్ట్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దాని గురించి వేరేగా డయాగ్రామ్ అవసరం లేదు. కానీ ఈ ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తే x - h² / a² + y - k² / b² = 1 అన్నమాట. అంటే ఇది నిజానికి x - 0² / a² y - 0² / b² = 1 కాబట్టి ఇక్కడ ఆరిజిన్ ని h, k కి షిఫ్ట్ చేశాను. అంటే ఖచ్చితంగా మనం వీటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఏం యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరిజిన్ ని సెంటర్ గా ఉన్నదాన్ని ఏం చేస్తామండి, ఇక్కడ h, k కి షిఫ్ట్ చేస్తాం. అంటే మొత్తం అన్ని కూడా ఏం మారిపోతాయండి? ఖచ్చితంగా ప్రతిదానికి మనం ఎట్లయితే మనం అక్కడ డిస్కస్ చేసామో, ఎక్కడండి పరాబోలాలో 2 వైపులు ఏం యాడ్ చేసేసాం మనం. ఆరిజిన్ ని h, k కి షిఫ్ట్ ఎలా చేస్తే 2 వైపులు ఏం యాడ్ చేసేసామండి? x కి గుడ్ h, k ని యాడ్ చేసాం.
రెండు వైపులా హెచ్ కామా కేనే యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు చెప్పండి అన్న సెంటర్ ఏమవుతుంది? ఈ కండిషన్ లో ఏ గ్రేటర్ దాన్ బిఏ కండిషన్ సెంటర్ ఏమవుతుందండి దీనికి? వాట్ ఈస్ ద సెంటర్? హెచ్ కామా కే. గుడ్. వాట్ ఈస్ ద వెర్టిసిస్? వెర్టిసిస్ ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ కి వెర్టిసిస్ ఏమవుతుంది? మెసేజ్ చేయండి. హెచ్ వెర్టిసిస్ ఏమవుతుందండి? హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే. గుడ్. ఫోకస్ ఏమవుతుందండి? ఫోకస్ ఏమవుతుంది? హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా కే. గుడ్. హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే ఏమవుతుంది? x is equal to h plus or minus a by e. అట్లాగే ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏమవుతుందండి? ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే h ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా k ప్లస్ ఆర్ మైనస్ b బై ఏ. సారీ b స్క్వేర్ బై ఏ. లెంత్లు మారు, ఎందుకంటే ఆరిజిన్ ని అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు లెంత్లు కానీ తర్వాత ఏరియాస్ కానీ మారు. అది అలాగే చేంజ్ ఆఫ్ యాక్సిస్ లో డిస్కస్ చేస్తాం. మేజర్ యాక్సిస్ లెంత్ 2a, మైనర్ యాక్సిస్ లెంత్ కూడా 2ba. అట్లాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది ఒకటి తీసుకోవాలి. ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే అంత అర్థం ఏంటండి? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఈ రెండిట్లో యాడ్ చేయటమే కదండి. ఒకటి బి స్క్వేర్ బై ఏ, ఇంకోటి మైనస్ బి స్క్వేర్ బై ఏ. అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b స్క్వేర్ బై ఏ. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వాల్యూ ఎంతనా? 2b స్క్వేర్ బై ఏ. ఇప్పుడు ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేశాను కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నోట్ చేసుకో అవసరం లేదు కదండి. ఏం చేసాము? హెచ్ కామా కే కేసులో ఉన్నదానికే హెచ్ కామా కే రెండింటిని యాడ్ చేసేస్తాం. రైట్. 2b స్క్వేర్ బై ఏ. సందీప్ గుడ్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ డయాగ్రామ్ ని ఇలా ఉంది కదండి, ఇది ఎలిప్స్ ఇలా ఉంది కదా, దీన్ని ఆరిజిన్ ని షిఫ్ట్ చేయకుండా 90 degrees ని రొటేట్ చేస్తానండి. వితౌట్ షిఫ్టింగ్ ఆరిజిన్ రొటేట్ ద డయాగ్రామ్ 90 degrees అన్నాను అనుకోండి, ఇది కాస్త ఎలాగైపోద్దండి? ఇలా అయిపోతుంది. అడ్డ కోడిగుడ్డు కాస్త నిలువు కోడిగుడ్డు అయిపోయింది. దిస్ ఈజ్ ద హారిజెంటల్ లైన్ ని ఆరిజిన్ ని షిఫ్ట్ చేయకుండా, వెరీ గుడ్, ఆరిజిన్ ని షిఫ్ట్ చేయకుండా 90 degrees తో రొటేట్ చేయటం వల్ల హారిజెంటల్ కాస్త వెర్టికల్ గా మారిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? రివర్స్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ఏమవుతుందండి? ఈ ఎక్స్ కామా వై కోఆర్డినేట్లు రివర్స్ అయిపోతాయి. రివర్స్ అయినప్పుడు ఇంకొక గమ్మత్తు ఉందండి ఇక్కడ. ఇక్కడ వెర్టిసిస్ ఏంటండి? ఇక్కడ ఏ కామా 0, ఇది మైనస్ ఏ కామా 0, ఇది ఏ కామా 0 కదా. ఇక్కడ 0 కామా బి, 0 కామా మైనస్ బి కదా. ఇది రివర్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ బిలు కూడా మనకి వెర్టిసిస్ యొక్క టెర్మినాలజీ మారిపోతుందా లేదా? ఒకటి ఎక్స్ కామా వైలు మారుతుంది, అది ఓకే, అంటే ఎక్స్ కామా వై ప్లేస్ లో మారిపోతుంది. రెండోది ఏంటంటే, సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడేమో మేజర్ యాక్సిస్ అనేది ఏ కామా 0 మైనస్ ఏ కామా 0 కదా. అంటే 0 కామా 0 కామా మైనస్ బి అయినప్పుడు ఇవి మారదు మళ్ళీ, ఎందుకంటే ఇది వై యాక్సిసే, ఇది ఎక్స్ యాక్సిసే. ఇక్కడ పాయింట్ ఏంటి? 0 కామా మైనస్ బి, 0 కామా బి, ఇది ట్రీటెడ్ యాజ్ ఏ వెర్టిసిస్ అయిపోతాయి. అంటే టోటల్ టెర్మినాలజీస్ అన్ని కూడా ఇక్కడ ఏ టెర్మినాలజీస్ అయితే ఉన్నాయో ఆ టెర్మినాలజీలో రెండు చేంజింగ్లు ఉంటాయి. చేంజింగ్ 1 అనేది ఏంటంటే ఎక్స్ కామా వై టెన్స్ టు వై కామా ఎక్స్, ఒక చేంజింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏ కామా బి ప్లేస్ లో బి కామా ఏ మార్చుకోవాలి. అంటే ఏ ప్లేస్ లో బిను, బి ప్లేస్ లో ఏను ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఎందుకు ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a, ఇక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అనేది 2b కాబట్టి. ఇప్పుడు చెప్పండి అన్న, 1 by 1. ఈ కండిషన్ లో సెంటర్ ఏంటవుతుంది? చెప్పండి అన్న, సెంటర్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ద కండిషన్. పక్కన చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను ఇలాగా. ఫస్ట్ సెంటర్ ఏంటంటే ఇలా, ఇది వెర్టికల్ డయాగ్రామ్ కనబడుతుంది కదండి.
ఈ వెర్టికల్ డయాగ్రామ్ లో ఏమవుతుందండి మనకి వెర్టిసిస్ ఫస్ట్ సెంటర్ ఏమవుతుందండి 0, 0 సెంటర్. ఓకే గుడ్. వెర్టిసిస్ ఏమవుతాయి చెప్పండి. వెర్టిసిస్ సెంటర్ అనేది 0, 0 అయింది. వెర్టిసిస్ వెరీ గుడ్ 0, B ఒకటి 0, -B. వెర్టిసిస్ ఈస్ 0, +or-B. ఫోకై ఏమవుతుందండి. ఫోకస్ ఏమవుతుందండి. ఈ పాయింట్ ఒకటి కదండి ఫోకస్ అంటే సార్ మీరు చెప్పారు కదండి రివర్స్ చేసేస్తాం సార్ 0, AE అంటే తప్పు. ఏం చేయమన్నాను మళ్ళీ రివర్స్ చేయాలి. ఇంకోటి ఏం చేయాలి ఏ ప్లేస్ లో బి కూడా రీప్లే. వెరీ గుడ్ ఇదేమవుతుందండి ఈ పాయింట్ ఎంత అవుతుందన్న ఫోకస్ అంటే ఎంత అవుతుంది. ఇది ఫోకస్ అంటే 0, BE. దీనికి ఆల్టర్నేట్ గా ఇది ఒక ఫోకస్ అంటే 0, +or-BE. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ రాద్దాం x² + y² b. కానీ ఇక్కడ తేడా ఏంటంటే b > a. ఇక్కడ ఏమవుతుందన్న ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే b/e అవుతుంది. ఏంటి b/e x రాస్తామా. వెరీ గుడ్. అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ y = +or-b/e. +or-b/e. ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. వాట్ అబౌట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతాయండి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమని చెప్పాను నేను. ఇంటర్చేంజ్ చేయాలి. దెన్ ఇది చెప్పండి ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చెప్పండి. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతాయి. గుడ్. అంటే ఇక్కడ ఏంటైందని ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లు ఇంటర్చేంజ్ చేయమన్నాను. ఇక్కడ బిని ఏని రీప్లేస్ చేయాలి అంటే a²/b, +or-BE. చూడండి ఫస్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేసేసుకోండి. కావాలంటే రాసుకోండి b²/e AE కదా. అంటే ఏ ప్లేస్ లో బిని రీప్లేస్ చేయాలి అంటే a²/b. b ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి AE. గుడ్. +or-, a²/b, +or-BE. గుడ్. అలాగే మేజర్ యాక్సిస్ లెంత్ ఎంత ఏ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయమన్నా 2b. గుడ్. మైనర్ యాక్సిస్ లెంత్ ఎంత మైనర్ యాక్సిస్ లెంత్ ఈస్ 2a. దట్స్ ఆల్. ఇవన్నీ కూడా దేనికంటే ఈ కండిషన్ కి కండిషన్. రాసుకుంటారా ఇది రాయండి అమ్మా. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. గుడ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత ఇక్కడైతే 2a². ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a. ఇక్కడండి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈ కండిషన్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుంది x² / a² + y² / b² = 1 కి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ 2b²/a. గుడ్. దీనికి లాటస్ రెక్టమ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a²/b. రైట్. వెరీ గుడ్ సందీప్, రాహుల్, హితేష్ నాయుడు, మోహన్. రైట్. కాశీ విశ్వేష్. రైట్ నాన్న. నోట్ చేస్తారు కదండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఆరిజిన్ ని షిఫ్ట్ చేశాను అనుకోండి మళ్ళీ సేమే. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో సెంటర్ ని ఏం చేస్తాడు x - h² / a² + y - k² b² = 1 అన్నాడు అనుకోండి. దీని యొక్క సెంటర్ ఏంటి, వెర్టిసిస్ ఏంటి, ఫోకై ఏంటి, డైరెక్ట్రిక్స్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి. వెరీ గుడ్. అన్ని అంటే ఏం చేయాలి మళ్ళీ వీటన్నిటికి కూడా ఏం చేసుకుంటాం అండి h, k ని యాడ్ చేసేస్తాం. అగైన్ యాడింగ్ h, k ఈచ్ అండ్ ఎవ్రీ. సెంటర్ అంటే h, k, వెర్టిసిస్ అంటే h, k +or-b, ఫోకై అంటే h, k +or-be, డైరెక్ట్రిక్స్ అంటే y = k +or-ba, h +or- k +or- ఇక్కడ లెంత్ అలాగే ఉండిపోతాయి.
ఎసెంట్రిసిటీ కూడా అలాగే ఉంటది, మారదు. రాస్తారా అండి? రాస్తే చెప్పండి నాన్న. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎక్స్ప్లెయినింగ్ ఏం లేదన్న, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే కదండి ఏఈ కదా, ఇది ఫోకస్ అంటే ఏఈ కామా 0. అంటే లాటస్ రెక్టమ్ అంటే అర్థం ఏంటి నాన్న? లాటస్ రెక్టమ్ అంటే ఖచ్చితంగా ఫోకస్ పెర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నమాట. అంటే ఈ పాయింటే ఏఈ కామా ఎల్ అనుకోండి. వై అనేది మనకు తెలీదు, లేదా వైఏ ఉంచుకోండి, ఏమైపోయింది అంటే ఎల్. ఈ డిస్టెన్స్ కట్టాలంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేశాను. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ పోయింది అంటే ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 1 మైనస్ ఈ స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే ఈ ఫార్ములాలో రాస్తాను. 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ. మీకు అందుకే పాయింట్స్ ఏమవుతాయని ఏఈ కామా బి స్క్వేర్ బై ఒక పాయింట్, ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ ఒక పాయింట్. ఇది దీనికి ఆల్టర్నేటివ్, దీనికి మైనస్ ఏఈ కంటే సేమ్. పేజ్ నెంబర్ 118 తీయన్నమ్మా. 118 తో మూవీ ఒకటి ఉన్నట్టు ఉంది కదండి. పేజ్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, నో ప్రాబ్లం, రాస్తానండి, బుక్ రాస్తాను. Foci of an ellipse. Foci of ellipse at S1, 7 and S dash 1, minus 3. The point on the ellipse SP is equal to the point P on the ellipse SP is equal to 7. S dash P is equal to 5. Then equation of ellipse. అంటే వీటి యొక్క ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడండి. ఏమన్నాడు నా ఫోకై ఆఫ్ ద ఎలిప్స్ అని ఇచ్చేసాడు. అంటే చిన్నగా డయాగ్రామ్ రాసుకోండి. ఫోకై ఆఫ్ ఎన్ ఎలిప్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎస్ ఇచ్చేసాడు, ఎస్ డాష్ ఇచ్చేసాడు. ఈ పాయింట్ ఏమో 1, 7, ఈ పాయింట్ ఏమో 1, -3. వెర్టిసిస్ యొక్క మిడ్ పాయింట్ సెంట్రాయిడ్ అయినప్పుడు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ కూడా సెంటరే కదండి. ఈ రెండింటి మిడ్ పాయింట్ సెంటర్, ఆల్రెడీ ఎస్ఎస్ డాష్ యొక్క మిడ్ పాయింట్ కూడా సెంటరే. అంటే సెంటర్ ఆఫ్ ఎలిప్స్ ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. అంటే సెంటర్ హెచ్ కామాకే వచ్చేస్తుంది మనకి. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటే ఎంత నాన్న? 1 + 1/2 అంటే 1, 7 - 3/2 అంటే 4/2 అంటే 2. అంటే హెచ్ కామాకే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అంటే ఎస్ఎస్. జనరల్ గా మనకి ఫార్ములా ఏంటి అంటే ఇది ఎలాగా మనకి ఎస్ ఫోకస్ అంటే జనరల్ గా ఎలా ఇవ్వాలి? ఏఈ కామా 0 లేదా 0, బిఈ అంటే ఏదో ఒక టర్మ్ 0 ఇస్తే అప్పుడు మనం x² / a² + y² / b² = 1 అనుకుంటాం. ఏ గ్రేటర్ దాన్ బియా, ఏ లెస్ దాన్ బియా సెకండ్. కానీ ఏఈ కామా 0 ఫార్మేట్ లో ఫోకస్ ఇవ్వాల. అంటే దాని అర్థం ఏంటి?
ఆరిజిన్ ని హెచ్ కి షిఫ్ట్ చేశాడు. సెంటర్ అనేది ఈ ఫార్మేట్ లో ఉన్నది అని అర్థం కదా. సో అంటే ఖచ్చితంగా మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఏమైపోతుందండి? ఎలిప్స్ ఈక్వేషన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుందండి? x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. ఎప్పుడు కూడా ఏ గ్రేటర్ దాన్ బి ఏ లెస్ దాన్ బి అని ఇవ్వలేదు అనుకోండి, కన్సిడర్ ఏ గ్రేటర్ దాన్ బి. అంటే మనకు అన్ని ఫార్ములాన్ని ఒకే దీని మీద ఉంటాయిగా, ఏఈ కామా 0 ఏ కామా 0 అలా మనం ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కామా 0 అంటున్నాం కాబట్టి కండిషన్ ఇవ్వకపోతే ఫస్ట్ కేసునే తీసుకోవాలి, ఏ గ్రేటర్ దాన్ బి గానే తీసుకొని ఆ స్టాండర్డ్ ఫామ్ లోనే మనం కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు హెచ్ కే వచ్చేసింది, అంటే హెచ్ కేలు వచ్చేసాయి. నెక్స్ట్ మనం కాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి? ఏ ఒకటి బి ఒకటి. బి అంటే ఎసెంట్రిసిటీయే కదా, ఇక్కడ కూడా బి అంటే మనకి తెలుసు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అని. ఈ కండిషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు మనకి. ఈ ఎస్ఎస్ డిస్టెన్స్ అంటే 2AE ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 1 minus 1 0, 7 plus 3 అంటే 10 square is equal to 10. Therefore AE is equal to 5 అయిపోయింది. ఇంకొక కండిషన్ ఇచ్చాడండి. ఏంటి ఆ కండిషను? ఎస్పి అనేది 7, S' P అనేది 5. అంటే మీకు ఈ P is any point on the ellipse. This is the condition. This is SP, this is S''P. నేను ఇందాక డిస్కస్ చేశాను ఏంటండి? SP ప్లస్ S'' వాల్యూ ఎంత? గుడ్ గుడ్ గుడ్. SP ప్లస్ గుడ్ SP ప్లస్ S'' ఈజ్ ఈక్వల్ టు 2A. ఇది ఎలా వచ్చిందంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, SP ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A ప్లస్ A మైనస్ EX1, S'' ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ EX1. లేదు హెచ్ లో నొటేషన్ లో మార్చుకోవాలి అంటే హెచ్ నొటేషన్ అన్నాడు అనుకోండి, ఈ నొటేషన్ అన్నాడు అనుకోండి, ఏ మైనస్ ఈ ఇంటూ X1 మైనస్ హెచ్, ఏ ప్లస్ ఈ ఇంటూ X1 మైనస్ హెచ్. ఇది దేనికి? పెద్ద సర్కిల్ కి, సారీ పెద్ద ఎలిప్స్ కి, ఇది చిన్న ఎలిప్స్ కి. ఏదైనా సరే రెండిట్ల యొక్క కాన్స్టెంట్ సేమే. సో స్మాల్ దానికైతే ఏ మైనస్ EX1, ఏ ప్లస్ EX1, బిగ్ వన్ కంటే X1 షిఫ్ట్ చేయడమే, ఏ మైనస్ ఆఫ్ ఈ ఇంటూ X మైనస్ హెచ్, ఏ ప్లస్ ఈ మైనస్ ఆఫ్ X మైనస్. బాబు మళ్ళీ ఇది కాంటాక్ట్ యువర్ ఐటీ టీమ్ అప్గ్రేడెడ్ వస్తుంది, అన్లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ మీటింగ్ మినిట్స్. ఓకేనన్నా మరి ఒక 5 minutes తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. మళ్ళీ మనం ఎస్పీ ప్లస్ S'' ఈజ్ ఈక్వల్ టు 2A కదండి. ఎస్పీ అంటే అర్థం ఎంతనన్నా ఇచ్చాడు కదా వాడు, 7 plus 5 is equal to 2A. A is equal to 6. నెక్స్ట్ రేపటి నుంచి నేను మార్చుకోలేదండి. A is equal to 6 కాబట్టి ఇక్కడ A is equal to 5 కదండి. ఇప్పుడు B square is equal to రాసుకోండి. B square is equal to A square minus A square E square. A square అంటే అర్థం ఎంతనన్నా ఇది 36 minus A square E square అంటే 25, that is equal to 11. Therefore దీని మీనింగ్ ఏమైపోయిందండి? X minus H whole square by A square. X minus H అంటే ఎంతనన్నా? X minus 1 whole square by A square అంటే 36 plus Y minus K whole square అంటే Y minus 2 whole square by K square, B square. B square అంటే ఎంతనన్నా? 11 is equal to 1. మళ్ళీ ఇక్కడ టైం లిమిట్ మళ్ళీ పడుతుందండి 5 minutes అని. నేను మళ్ళీ అదే మీటింగ్ ఐడితో ఎంటర్ అయిపోండి. మీటింగ్ అయిపోయిన వెంటనే అదే మీటింగ్ ఐడితో ఎంటర్ అయిపోండి ఒక్క రోజుకే. మళ్ళీ మండే నుంచి నేను ఆల్రెడీ సెంట్రల్ ఆఫ్ నుంచి అది లింక్ నేను అప్డేట్ చేయలేదు. సెంట్రల్ ఆఫ్ నుంచి ఆల్రెడీ లింక్ వచ్చింది, ఆ లింక్ నేను అప్డేట్ చేయలేదు. మండే అట్లాగా రేపు అప్డేట్ చేసేస్తాను, ఇబ్బంది ఉండదు. 5 minutes తర్వాత మళ్ళీ సేమ్ లింక్ తోనే ఇది రాసుకోండి అమ్మా. దీనిలో చేసింది ఏంటండి? ఎస్ఎస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఈ రెండింటి
జనరల్ గా ఒరిజినల్ గా ఈక్వేషన్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అన్న జనరల్ గా ఇది ఎలిప్స్ ఈక్వేషన్. ఒక ఫోకస్ ఏమో 1,7, ఇంకో ఫోకస్ ఏమో 1,-7. కాబట్టి మిడ్ పాయింట్ అనేది ఆ రెండింటికి మిడ్ పాయింట్ అనేది 1,2 అయిపోతుంది. SS డాష్ అనేది 2AE, ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఆల్రెడీ SP ప్లస్ S డాష్ B అనేది 2A అయిపోయింది కాబట్టి A6 వచ్చేసింది. అట్లాగే SP అంటే E మైనస్ EX1. ఈ వాల్యూ ఎలా వచ్చింది? ఈ వాల్యూతో సంబంధం లేదు ఇక్కడ, ఎందుకంటే ఫార్ములా ఇందులో డిస్కస్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రూఫ్ అనేది. జస్ట్ ఇది ఫార్ములా SP ప్లస్ S డాష్ P ఈజ్ ఈక్వల్ టు 2A. A వచ్చేసింది, B వచ్చేసింది, దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సేమ్ లింక్ తో మళ్ళీ ఎంటర్ అవ్వండి. సేమ్ లింక్ తో మళ్ళీ ఎంటర్ అవ్వండి, మధ్యలో ఎందుకు. The lattice rectum of the ellipse x square tan square alpha plus y square secant square alpha is equal to 1 is 1/2. Then alpha. అంటే ఇది మనకి కండిషన్ అండి. దీన్ని బేస్ చేసుకుని ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. అంటే ఎక్స్ స్క్వేర్ దీన్ని మనం ఎలా రాసుకోవాలండి? జనరల్ గా ఈ ఎలిప్స్ ఫార్మేట్ లో రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఫార్మేట్ లో రాసుకోవాలి. దీనికి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఫార్ములా a గ్రేటర్ దాన్ b కండిషన్ లో 2b స్క్వేర్ బై a. 2b స్క్వేర్ బై a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇదే కదా ఫార్ములా, 2b స్క్వేర్ బై a. ఇది ఈ ఫార్మేట్ లో రాసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ బై 1/tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ y స్క్వేర్ బై 1/secant స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇలా రాసినా ఒకటే కదండి. దీని అర్థం ఏంటండి? ఎక్స్ స్క్వేర్ బై cot స్క్వేర్ ఆల్ఫా ప్లస్ y స్క్వేర్ బై cos స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది 1/2 గివెన్. అంటే 2b స్క్వేర్ బై a ఈజ్ ఈక్వల్ టు 1/2. 4b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a. 4 ఇంటూ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఆల్ఫా, a అంటే cot ఆల్ఫా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా బై sin ఆల్ఫా. అంటే cos ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి? 4 sin ఆల్ఫా cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 2 తో మల్టిపుల్ చేసుకుంటే 2 sin 2 అంటే 2 sin ఆల్ఫా cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే sin 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు sin π/6. 2 ఆల్ఫా π/6 కాబట్టి ఆల్ఫా π/12. నోట్ చేయండి. 15 degrees. ఓకే, గుడ్. ఆల్ఫా π/12. ఇదేం చేస్తామండి? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనేది స్టాండర్డ్ ఫార్మ్. ఈ స్టాండర్డ్ ఫార్మ్ లో మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది 2b స్క్వేర్ బై ఏ. అంటే ఇక్కడ 2b స్క్వేర్ బై ఏ అంటే ఖచ్చితంగా మనకి b గ్రేటర్ దాన్ ఏ అది ఇవ్వాలి కండిషన్. వాడు కాట్ ఆల్ఫా పెద్దదా అంటే కాస్ ఆల్ఫా పెద్దదా కాస్ ఆల్ఫా పెద్దదా అంటే కండిషన్ ఇవ్వాలి వాడు మనకి. అంటే జనరల్ గా కాట్ స్క్వేర్ ఆల్ఫాని మనం పాజిటివ్ గానే ఉంటుంది. జనరల్ గా కాట్ స్క్వేర్ ఆల్ఫా కంపేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/4 తీసుకోండి. ఎగ్జాంపుల్ గా ఆల్ఫా ప్లేస్ లో π/4 తీసుకుంటే ఇది 1, ఇది 1/2. π/6 తీసుకోండి, లేదా 60 degrees తీసుకోండి. ఇది ఏమైపోయింది? 60 degrees తీసుకుంటే ఇది 3 అది 3/2. ఇది ఎలాగా లెస్ దాన్ 1, ఇది ఎలాగా గ్రేటర్ దాన్ 1 స్క్వేర్ కాబట్టి. అన్నా మళ్ళీ సేమ్ లింక్ తో ఎంటర్ అవుదురు. నోట్ చేస్తారండి?
రైట్. ఫోర్ మినిట్స్ మోరా? అయ్యో ఇది జనరేట్ చేసేయాల్సింది. 7th one, foci of ellipse 9x square plus 25y square minus 36x plus 50y minus 164 is equal to 0. Minus 164 is equal to 0. దీన్ని మనం కంపల్సరీగా ఏ కన్వీనియంట్ లో రాసేసుకోవాలండి? దిస్ కెన్ బి కన్వీనియంట్ ఇంటూ మన ఏ ఫార్మేట్ లో రాసుకోవాలండి? ఇది x minus h whole square by a square plus y minus k whole square by b square ఫార్మేట్ లో రాసుకోవాలి. ఈ ఫార్మేట్ లో రాసుకోవాలంటే ముందు ఈ కోఎఫిషియంట్ ని కామన్ తీసుకోండి. జనరల్ ప్రాసెస్ చెప్తాను, షార్ట్ కట్ మెథడ్ కూడా దీనికి సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండిట్లో 9 కామన్ తీసాను అనుకోండి, అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఎందుకంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఒక దగ్గర ప్లస్ 25 ని కామన్ తీస్తే వై స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 164 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ రావాలి అంటే ఇక్కడ 2ab టర్మ్ 4x కాబట్టి b స్క్వేర్ టర్మ్ ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే +4 -4 చేయాలి. ఇక్కడ 2ab టర్మ్ అనేది 2 into 1 అయింది కాబట్టి b స్క్వేర్ టర్మ్ ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు ఇది ఏమైపోయిందండి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 25 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 164. అంటే ఇది ఏమైపోయిందండి? సింపుల్ గా 9 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 164. ఈ మైనస్ 36 ఇటు వస్తే ప్లస్ 36, ఈ మైనస్ 25 ఇటు వస్తే ప్లస్ 25, అంటే టోటల్ గా 225. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా 1 ఉండాలి కాబట్టి వెరీ గుడ్. ఈ 225 తో డివైడ్ చేయండి.